హాయ్! వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్. ఒక చిన్న కాన్సెప్ట్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మా వీడియో మీ దాకా వచ్చిందంటే కొంచెం సపోర్ట్ చేసి, లైక్ చేసేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. మెయిన్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఈరోజు అంటే నేను ఈ వీడియోని రేపు అప్లోడ్ చేస్తానన్నమాట. జనవరి 23 మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం. జై హింద్ ఫౌజీ. ఆయన నినాదం ఏంటంటే, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తా అన్నాడు. అంటే ఫ్రీడమ్ని ఇస్తా అన్నాడు. చాలా మంచి కాన్సెప్ట్. ఏంటంటే మన రక్తం మరుగుతుంది, ఆ రక్తానికి పని చెప్పండి, మీకు నేను స్వేచ్ఛనిస్తా అన్నాడు 1943లో. ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఐఎన్ఏ. మేము ఈరోజు మిలిటరీ వాళ్ళు, పారామిలిటరీ కానీ ఎవరైనా సరే ఒక ఉద్యోగం చేస్తా, మన దేశ సేవ, దేశ రక్షణ చేస్తున్నామంటే ఆయన దయ వల్లే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒడిస్సాలోని కటక్లో జనవరి 23, 1897లో జన్మించారు. ఆయనకి చిన్నపిల్ల వయసు నుంచే రాజకీయం అన్నా, ఎడ్యుకేషన్ అన్నా చాలా ఇష్టం. అలాగే మెట్రికులేషన్ కటక్లో చదివాడు. డిగ్రీ క్రిస్టియన్ కాలేజీలో చదివి ఫారిన్లో చదువుకుని ఐసిఎస్కి సెలెక్ట్ అయ్యి, కానీ అక్కడ ఉద్యోగ విధానం నచ్చక మన ఇండియా వచ్చేసాడు. మన ఇండియా వచ్చేసి ఆ టైంలో గాంధీజీ గారిని కలిసి 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ మన గాంధీజీ గారి సిద్ధాంతాలు నచ్చక ఆయన దాని నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మన ఈ బ్రిటిషర్ నుంచి మన దేశానికి ఆజాదీ కోసం ఫస్ట్గా ఆయన పోరాటం స్టార్ట్ చేసేసాడు. అదే ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఐఎన్ఏ అనే ఒక వ్యవస్థను స్థాపించాడు. ఆ వ్యవస్థ ఇప్పటికీ నడుస్తుంది, పటిష్టంగా ఉంది. మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వారిలో మొట్టమొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారే. ఆయనంటే మాకు చాలా ఇష్టం. ఆయన ఐకానిక్ సిద్ధాంతాలు, గివ్ మీ బ్లడ్, ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్. అదే ముందు చెప్పాను మీకు, నేను మీరు రక్తాన్ని ఇవ్వండి, మరిగే రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తా అన్నాడు. ఆయన ఐకానిక్ సిద్ధాంతం అన్నమాట. అలాగే సుభాష్ చంద్రబోస్ గారు నియమించిన మన ఇండియన్ ఆర్మీ, అదే ఐఎన్ఏ, ఆంగ్లేయులకి కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది ఆ రోజుల్లో. అప్పుడే చాలా వాటికి దడిచి మన గాంధీ గారు ఉన్నారంటే, గాంధీ గారు నిదానంగా స్వతంత్రం ఎప్పుడు అడగలేదు. ఈ మన సుభాష్ చంద్రబోస్ గారి వల్లే బాగా ప్రెషర్ ఎక్కువైపోయి మిలిటరీ వాళ్ళు వ్యతిరేకత, వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళని మన ఇండియన్ ఆర్మీలో జాయిన్ చేయించుకోవడానికి చాలా కృషి చేశారు. చాలామంది జాయిన్ అయ్యారు, సక్సెస్ అయ్యారు. అలాగే మనకు స్వాతంత్రం ఇస్తున్నారు అనగా టైపీలో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయాడని ఒక వార్త అయితే వచ్చింది. ఇప్పటికీ మన దేశ ప్రజలైతే ఆ మాటనైతే నమ్మరు. ఎందుకంటే మన ఉన్న ఈ రాజకీయ నాయకులే ఈ సుభాష్ చంద్రబోస్ గారు నచ్చక చంపించేశారు అనే ఒక అపవాదం అయితే ఉంది. సో ఏదైనా కానీ మనం ఈరోజు చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే, సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం జనవరి 23, 1897 జరిగింది. ఈరోజు ఆయన
ఒక గొప్ప వ్యక్తి, మన దేశానికి ఆజాదీ తీసుకొచ్చిన వ్యక్తుల్లో, స్వతంత్ర సమరయోధుల్లో ఫస్ట్ వ్యక్తి. ఈరోజు ఈ డ్రెస్, అంటే ఈ డ్రెస్ కాదు, మేము వేసుకునే యూనిఫామ్ ఏదైతే ఉందో ఆయనదయ్యా అని నేను అనుకుంటాను. నేనైతే చాలా గర్వించదగ్గ వ్యక్తి. ఐ సెల్యూట్ సుభాష్ చంద్రబోస్ గారు. ఐ లవ్ యూ అండ్ ఐ లైక్ యూ. జై హింద్, జై భారత్. कदम कदम बढ़ाए जब